భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని, వెల్ఫేర్ బోర్డులోని వివిధ సంక్షేమ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ విస్తృత సమావేశం గురువారం సిపాయిపేటలోని యూనియన్ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి బొల్లాడ నాగరాజు అధ్యక్షత వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ కార్యదర్శి నివేదికను ఇచ్చారు. యూనియన్ చేస్తున్న ఉద్యమాలను వివరించారు. వెల్ఫేర్ బోర్డు సమస్యను శాసనసభలో లేవనెత్తిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్మిలి రాధాకృష్ణలకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, ఏరియా కార్యదర్శి మందలపర్తి హరీష్, తాడేపురం ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు దువ్వా శ్రీను, జిల్లా ఉపాధ్యక్షులు అంకం భాస్కర్రావు, మెండే జాన్స్ తదితరులు మాట్లాడారు. వక్తలు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిములను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ రంగంలో రాష్ట్రంలో దాదాపు 40-50 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డులో 22 లక్షల మంది మెంబర్స్గా ఉన్నారు. ప్రభుత్వం తరపున ఏ నిర్మాణం జరిగినా, ప్రైవేట్ నిర్మాణం జరిగినా దాని మీద వెల్ఫేర్ సెస్ అని ఒక సెస్ వేసింది. ఈ డబ్బంతా కూడా వెల్ఫేర్ బోర్డుకి వెళ్తుంది. వెల్ఫేర్ బోర్డులో దాదాపు 5-6 కోట్ల రూపాయలు డబ్బు పోగయింది. కాకపోతే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నిధుల్ని ప్రభుత్వం ఇతర పథకాలకి తీసేసుకుంది. ఇందులో డబ్బుని మా నవరత్నాలకి మార్చేసింది. ఈ నిధుల్ని వేరే పథకాలకు మళ్లించుకోవడం మూలంగా ఒక్క పైసా కూడా అందులో లేక మనకి ఇవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు 42,000 క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మొన్న మన యూనియన్ ఇంత ఒత్తిడి చేసి 1-4 సార్లు కార్మిక మంత్రి దగ్గరికి వెళ్ళడం, తర్వాత లోకేష్ గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఇంతమంది దగ్గరికి వెళ్ళడం, అసెంబ్లీలో ఈ సబ్జెక్టు తణుకు ఎమ్మెల్యే గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఈ సబ్జెక్టు లేవనెత్తి ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటని అడిగితే మంత్రి గారు ఆ రోజు చెప్పింది మనం సంతోషించాలి. 1000 కోట్ల రూపాయలు ఇందులో నిల్వ ఉన్నాయనే మాట ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. శాసనసభలో చెప్పారు. ఒక రకంగా ఒక్క పైసా కూడా లేదని చెప్పి గతంలో చెప్పినటువంటి ప్రభుత్వానికి ఈ రోజున 1000 కోట్లు ఉన్నాయంటే ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే 500-600 కోట్లు పెడితే ఇప్పుడు ఉన్నాయన్నీ క్లీన్ అయిపోతాయి. అందుకోసం ఏంటంటే ఈ డబ్బు ఉంది కాబట్టి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవన్నీ పే చేయండి అని అడుగుతున్నాం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఒకటి ఉండేది. అది గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి ఆ భవన నిర్మాణ కార్మికులు వచ్చే సంక్షేమ పథకాలన్నీ నిలిపేయడం జరిగింది. దానికోసం మేము 2019 నుంచి దానికోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కలవడం జరిగింది. హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ సంక్షేమ బోర్డు కోసం. తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కార్మిక శాఖ మినిస్టర్ని 3 సార్లు కలవటం, లోకేష్ గారిని కలవటం, అలాగే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు కూడా కలవడం జరిగింది. మన కార్మిక శాఖ మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు మనకు తెలియజేయడం ఏమైందంటే త్వరలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసులతో కమిటీ వేసి మీ యొక్క సంక్షేమ బోర్డును పునరుద్ధరించడం అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాని కొరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా నలుమూల నుంచి అన్ని కార్మిక సంఘాల నుంచి నాయకులు రావడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శి అందరూ రావడం జరిగింది. ఎందుకంటే మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము చేసి తీర్మానం ఈరోజు వెంటనే కార్మికుల సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించాలి అని డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. వెల్ఫేర్ బోర్డు గురించి పోరాడండి బాగా. ఆ బోర్డు వచ్చేలోపు మాత్రం ప్రతి వాళ్ళు మేస్తులే. మీ దగ్గర ఉన్న ప్రతి కార్మికుడికి కూడా ఒక ఇన్సూరెన్స్ ఏదో చేస్తే, ఎందుకంటే మేము రీసెంట్గా ఒక ఇబ్బంది పడ్డాం. అటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి మనం పోరాడదాం, బోర్డు తెచ్చుకుందాం. కానీ ఈ లోపు మాత్రం కంపల్సరీ ప్రతి వాళ్ళు కూడా మీ వర్కర్లకి ఇన్సూరెన్స్ మాత్రం చేయమని కోరుకుంటూ, అలాగే ఈ బోర్డు గురించి మేము వీలున్నప్పుడల్లా పాప ఆదినారాయణ మమ్మల్ని తినేస్తూ ఉంటాడు. సిని గారు రండి మనం అక్కడికి వెళ్దాం అంటే మేము స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి సింగ్ గారిని పట్టుకుని సుభాష్ గారి వెళ్తే మాకు ఒక అరగంట 30 గంట మాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చి చాలా సానుకూలంగా స్పందించారు. కానీ మళ్ళీ స్లో అయిపోయింది. దీనికి అంటే మన జిల్లా నుంచే కాకుండా వీళ్ళ కాకుండా స్టేట్ నుంచి కూడా కొంచెం ఒత్తిడి చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యూనియన్కి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. PMJF లయన్ మదన్ మోహన్ అగర్వాల్ అనిత దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు చేతుల మీదుగా గురువారం నాడు 10 మంది మున్సిపల్ వర్కర్స్ కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు.
తిమ్మరాజు లయన్స్ వృద్ధ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం ఏర్పాట్లు చేశారు. మదన్ మోహన్ కుటుంబం చేస్తున్న సేవలను లయన్స్ సభ్యులందరూ కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్ అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ, జోన్ చైర్మన్ శంకర్ శ్రీనివాస్, కార్యదర్శి చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పచ్చా వెంకటేశ్వరరావు, వంగపండు రామ్మోహన్, గ్రంథి సత్యనారాయణ, గమ్మడి సుబ్బారావు, పెరేరి చిన్నసుబ్బయ్య, పేరిచర్ల మురళీకృష్ణరాజు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, బాపయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, రెడీ సార్. రెడీ స్మైల్. ఓకే ఓకే సభ్యుల వెళ్ళొచ్చు. అనిత గారు మదన్ మోహన్ అగర్వాల్ గారి యొక్క మరి వివాహ వార్షికోత్సవానికి రావడం జరిగింది. మరి వివాహం అనేది ఇందాక మన కృష్ణ గారు చెప్పినట్టుగా మన సనాతన ధర్మంలో ఆ భారతదేశంలో ఈ హైందవ సంస్కృతిలో చాలా విశిష్టమైంది. ఆ విశిష్టమైన పండుగని ఇంకా విశిష్టంగా, ఉన్నతంగా, ఆదర్శవంతంగా 10 సంవత్సరం కూడా తీర్చిదిద్దుకున్నటువంటి అనిత గారికి, అగర్వాల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే వివాహం చక్కగా మరి వివాహ దినోత్సవాలు అందరూ చేసుకుంటారు. కానీ ఈ వివాహం, ఈ పండుగ 10 మందికి కళ్ళలో వెలుగు చూడాలనే ఉద్దేశంతో ఎంతోమంది ఆపన్నహస్తం అందిస్తున్నందుకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను. మదన్ మోహన్ అగర్వాల్ గారు పుట్టినరోజులైనా, పెళ్లి రోజులైనా, లేకపోతే ఏ కార్యక్రమం వచ్చినా సరే సేవతో ముడిపడి ఉంటుంది. మరి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, మరి మంచి మనసుతోటి వారి కుటుంబాన్ని దీవించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలకి విచ్చేసినటువంటి ఎంతోమంది పెద్దలు ఇలా అందరూ కూడా విచ్చేసి వారిని ఆశీర్వదించడం మరి ఎంతో శుభపరిణామం. ఈ సందర్భంగా మా సున్నాన్ గారు కూడా వెనకాలని డైరెక్ట్ చేస్తున్నారు. మరి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇదే వేడుకను మనం ఎలా కొనసాగించుకుంటూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, అలాగే పూర్వపు ఆర్సీ అయిన మదన్ మోహన్ అగర్వాల్ గారి మ్యారేజ్ డే సందర్భంగా చేసిన లైన్ ప్రముఖులందరికీ కూడా స్వాగతం తెలుపుతూ, నా తరఫున మరియు ప్రతి ఒక్క లైన్ క్లబ్ తరఫున కూడా వాళ్ళు ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. 33వ సంవత్సరం ఎంతో సంతోషంగా వధూవరులాగానే వాళ్ళు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నారు. ఇది మన హిందూ సాంప్రదాయానికి ప్రతీక. మనకి ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని చూడడం అంటే మన మ్యారేజ్ యొక్క ప్రాముఖ్యతని, ఈ యొక్క బంధాన్ని కూడా ప్రపంచం అంతా కూడా మనకి ప్రత్యేకంగా చూడడానికి కారణమవుతుంది. సో ఈ విధంగా వీరు వధూవరులు 33వ సంవత్సరంలో కూడా ఇలా సంతోషంగా అందరితో జరుపుకొని, అలాగే పేద ప్రజలందరికీ కూడా ఆయన సేవా కార్యక్రమాలు మా అందరి ముందు జరుపుకోవడం చాలా సంతోషం. మీరందరికీ విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మోహన్ అగర్వాల్ గారు, అనిత అగర్వాల్ గారి 33వ వివాహ దినోత్సవం సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వ్యక్తి తన పుట్టినరోజు కానీ, ఈ వివాహం కానీ, ఇటువంటి ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యాన్ని కేవలం వాళ్ళ బంధుమిత్రులతోనే చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్ని చోట్ల. కానీ లయన్స్ కుటుంబంలో మాత్రం అటువంటి మంచి కార్యక్రమాలు 10 మందికి ఉపయోగపడే విధంగా, నలుగురు కడుపు నింపే విధంగా మరి అనేక సేవా కార్యక్రమాలు కేవలం లయన్స్ క్లబ్లోనే సాధ్యం అవుతాయని, మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రముఖ దాత, మరి తాడేపల్లిగూడెం మరి ఎంతో ప్రాచుర్యం కల తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఒక మూలస్తంభం లాంటి మదన్ మోహన్ అగర్వాల్ గారి వివాహం సందర్భంగా, వివాహ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన నా తోటి లయన్స్ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాను. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కేక్ కటింగ్ చేసి అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొత్స శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, పాలూరి వెంకటేశ్వరరావు, పాతూరు రాంప్రసాద్ చౌదరి, బడుగు వెంకటేశ్వరరావు, పైబైన రఘు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పైబైన వెంకటరామయ్య, రామలక్ష్మణ్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనయుడు ఐటీ మినిస్టర్ మా మిత్రులు సాటి శాసనసభ్యులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఈరోజు ఘనంగా ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఇది కూటమి అందరూ కలిసి ఉండడానికి అన్ని చోట్ల ఇలా జరిగితే మంచి ఇండికేషన్ ప్రజల్లో కూడా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ చేస్తూ ఉంది, అన్ని చోట్ల కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే లోకేష్ గారు ఇవాళ పరిణితి చెందిన నాయకుడు. పాత లోకేష్ గారికి ఈ రోజుకి సంబంధం లేదు. మేము తోటి శాసనసభ్యులుగా మేము ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా గౌరవంగా అందరినీ చాలా మర్యాదగా అందరిని హక్కును చేర్చుకుని ఈ రాష్ట్ర పరిపాలనలో ఆయనైనా ముద్ర వేసుకున్నందుకు వారికి భగవంతుడు 100కి 100 జన్మదినాలు జరుపుకునే అవకాశాన్ని అలాంటి ఆయుష్ని ప్రసాదించాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి జన సైనికులు, కూటమి నాయకులు చెప్పాలంటే ఇవాళ మన కూటమి ఎమ్మెల్యే నేను పార్టీ జనసేన నుంచి నెగ్గినప్పుడు కూడా అందరూ కలిసి పనిచేసిన తర్వాత నేను నెగ్గాను. కాబట్టి మరి ఆ యొక్క మనం ఏదైతే మనకు మంచి చేసిన నాయకులందరూ కూడా మనం మళ్ళీ మంచి చేయాలి. కుటుంబ నాయకులందరూ కూడా మరి నేను సహాయం చేసే శక్తిని ఇచ్చిన భగవంతుడికి మరి నేను ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాలని విధిగా అన్ని చోట్ల కూడా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎందుకంటే కూటమి అనేది బలంగా ఉన్నప్పుడు ఇండికేషన్ అన్ని చోట్ల ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి, చంద్రబాబు గారి పుట్టినరోజులో మనం పార్టిసిపేట్ చేసి, మోడీ గారి పుట్టినరోజులు అందరూ కలిపి చేసి ఇలా చేసినట్లయితే ఈ కూటమి ఇంకా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ఇంకా నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయులు ఈ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదినోత్సవాన్ని తాడేపల్లిగూడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి పార్టీ, అదే బీజేపీ సంబంధించి ఇవాళ పండగ వాతావరణ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే స్థానిక శాసనసభ్యులు సోదర సమ్మానులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేద మహిళలకు వస్త్రదానం చేయడం చాలా సంతోషం. ఇదైతే ఇవాళ కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 కలిపి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో వారికి అండదండలుగా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర సారథ్యంగా ఎంతో కృషి చేస్తున్నారు. వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇవాళ పెద్ద మనసు చేసుకుని ఈ పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయపూర్వకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రపక్షం అంటేనే ఒకరు కలిసి ఒకరు సంఘీభావంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనందరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా రానున్న రోజుల్లో ఈ మిత్రపక్షాల కూటమికి సంపూర్ణమైన విశ్వాసం, మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పటి నారా లోకేష్ గారి 43వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు జయంతి వేడుకల్లో భాగంగా పేద మహిళలకి వస్త్రదానం చేయడం చాలా అభినందనీయం. ఇది ఒక కూటమి ఐక్యతకి ప్రతీక. ప్రతి ఒక్క కూటమిలో నాయకులకి సంబంధించిన జన్మదినాలు కానీ వారి యొక్క వేడుకలు చేయడం ద్వారా మరింత ఈ కూటమి బలోపేతం అవ్వడానికి, ప్రజల్లో ఒక సంకేతంగా మారడానికి కారణాలు అవుతాయి. దాని గురించి అందరూ కూడా కలిసిమెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోను, మోడీ గారి నాయకత్వంలో అందరూ కూడా కార్యకర్తలు మరింత బలోపేతంగా పనిచేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సురక్షితం. కాబట్టి రాబోయే రోజుల్లో మరింకా ఐక్యతగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి కావలసిన కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తాడేపల్లిగూడెం నుండి ప్రయాగరాజ్ మహాకుంభ మేళాకు బుల్లెట్పై వెళ్లి వచ్చిన ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబెండి రామకృష్ణను స్థానిక సచివతి నగర్లో విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక ఆశ్రమంలో ఆరా ఫౌండేషన్ యోగా సాధకులు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా కరిబెండి రామకృష్ణ మాట్లాడుతూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభ మేళాలో స్నానం చేసే అవకాశం దొరకడం తన అదృష్టమన్నారు. తాను తన కుమారుడు బుల్లెట్పై మహాకుంభ మేళాకు వెళ్లి వచ్చామంటూ ఆయన తన అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో యోగ సాధకులు నొన్నా నాగేశ్వరరావు, నొన్నా రాంబాబు, దేవి, అపర్ణ ప్రసాద్, త్రిమూర్తులు, పాదం, సత్యనారాయణ, వీరభద్రస్వామి, వెంకటేశ్వరరావు, మహిళా సాధకులు రేణుక, కుసుమ, అమ్మాజీ, పద్మజ తదితరులు పాల్గొన్నారు. మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. 1881లో జరిగిన ఆ మహాకుంభమేళాకి ఇప్పుడు రెండవది. 3 సంవత్సరాలకు ఒకసారి లఘు కుంభమేళా, 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా,
12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతాయి. ఇట్లాంటి 12 కుంభమేళాలు జరిగితే ఒక పూర్ణ కుంభమేళా అవుతుంది. అలాంటి 12 పూర్ణ కుంభమేళాలు జరిగితే ఒక మహాకుంభమేళా అవుతుంది. అది ఇప్పుడు జరుగుతుంది 2025 144 సంవత్సరాల తర్వాత. దానికి దేశ విదేశాల నుంచి అనేక మంది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక ప్రాకృతిక సంగమంగా భావించి గంగా యమున సరస్వతి సంగమించే ప్రయాగరాజ్లో పవిత్ర స్నానాలు చేయడం కోసం వస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మోడీ గారు, అలాగే ఆదిత్యనాథ్ గారు, యోగి ఆదిత్యనాథ్ గారు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అందరికీ సౌకర్యవంతంగా ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడ మేము తాడేపల్లిగూడెం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి నేను మా అబ్బాయి బైక్ పైన వెళ్ళాలని సంకల్పించుకున్నాం. నాగసాధువుల్ని, అఘోరాలను, అఖాడాలను కలిసి వారి యొక్క ఆశీస్సులు కూడా పొందాం. ఆ శక్తి సామర్థ్యాల్ని మూటగట్టుకొచ్చి మా శిష్య బృందాన్ని అందరికీ ఈరోజు అందిస్తున్నాం. మా గురువుగారు మొన్న కుంభమేళకి సాహసయాత్ర చేశారు. మోటార్ సైకిల్ మీద వెళ్ళారు. ఇంతకంటే మాకు భాగ్యం ఏముంటుంది? కానీ మేము కంగారు పడ్డాం. ఎందుకంత సాహసం చేస్తున్నారు ఈయన అని అనిపించింది మనసులో. కానీ ఈయన ఒకటి చెప్పారు ఎప్పటి నుంచో, ఏదో జరుగుద్దనే ఉద్దేశం ఎప్పుడు పడకూడదు, మనంతట మనము ఆలోచన చెయ్యాలని సంకల్పం ఉంటే ప్రకృతి సహాయపడుతుందని ఆయన చెప్పిన ఆదర్శమైన మాటలు ఇప్పటికీ మారుమోగిపోతూ చెవిలో కూడా ఎప్పుడు కూడా ఉదయం లెగ్గానే ఈ మాటలకి స్పందించి నేను చాలా చిల్లరగా ఉండేవాడిని, చాలా ఇదిగా ఉండేవాడిని. కానీ ఆ మాటలు ఈరోజుకి పరివర్తన చెందానని నేను అనుకుంటున్నానేమో తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది నేను మారాను అనే భావం నాకు కలిగింది. ఉద్యోగ కార్మిక వర్గాలపై కేంద్ర ప్రభుత్వం పని గంటలు పెంచాలనే దుర్మార్గమైన ఆలోచనను కార్మిక వర్గం తిప్పికొట్టాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి మామిడి దానవర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక శాసనసభ సెంటర్లో ఐఎఫ్టియు జాతీయ కమిటీ వేసిన కరపత్రాన్ని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కార్మికులతో ఆయన విడుదల చేశారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని హక్కులపై ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు దాడులు చేస్తున్నాయని దానవర ప్రసాద్ ఆరోపించారు. కార్యక్రమంలో ఉదయరాజు, ఎమరాము, ఆసిన్ బాషా, సయ్యద్ బాషా, సత్యనారాయణ, కోటేశ్వరరావు, గంగాధర్, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, నోకరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం సేకరించారు. గురువారం సందర్భంగా ఉదయం 5 గంటలకు దత్తాత్రేయ స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమం, అలాగే 6:30కు బాబావారికి వివిధ పదరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాలు దర్శనలు జరుగు, అలాగే మధ్యాహ్నం 12 గంటల హారతి, మధ్యాహ్నం 12:30కు అన్నదాన సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం 5:30 నుంచే 6 గంటల నుంచి అందరూ పాల్గొని సేవలతో బాబావారికి అభిషేకానికి, హారతులకి అన్నిటికీ పాల్గొని స్వీకరించి వస్తున్నాము. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పడాల కావ్య, తమరాడ చిన్న, నారాయణ, కర్రి విజయకుమారి, గంటా లక్ష్మి, శ్రీ ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాట యోధుల్లో అగ్రగణ్యుడు. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తానని ఒక నినాదంతో భారతీయుల గుండెల్లో దేశభక్తులు ఎగిసినటువంటి మహోన్నత వ్యక్తి, రథసారథి అయినటువంటి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి జయంతి శుభాకాంక్షలతో పాటు పరాక్రమ దివస్ శుభాకాంక్షలు భారతీయ ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఒడిశాలోని పుట్టినటువంటి సుభాష్ చంద్రబోస్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రతి విద్యాభ్యాసంలో కూడా అగ్రగానికి ప్రతిదీ కూడా ఉన్నత సాధించేవారు. అంతేకాకుండా అత్యంత ప్రాముఖ్యత నుండి ఇండియన్ సివిల్ సర్వీస్లో దేశంలోనే 4వ స్థానంలో ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా జాతీయ భావాలతోని దేశ స్వతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక వ్యవస్థను స్థాపించి భారతదేశంలో తొలి ఆర్మీని ఆయన ఏర్పాటు
కూడా చేసి ఎంతో మందిని సుమారుగా 1-2 నుంచి సుమారుగా 10,000 మంది వరకు ఆర్మీలు రిక్రూట్మెంట్ చేసి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ చేత మనం వీళ్ళకి స్వతంత్రం ఇవ్వకపోతే మనం అవమానం పడతామని చెప్పి వారి తిరిగి వెళ్ళే విధంగా ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ను కట్ చేసిన అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొండబాబు, పొల్లయ్య నాయుడు, పెద్దిరాజు, రామతులమ్మ, పద్మ, ఆదిరెడ్డి, సత్యబాబు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మా అందరికీ కూడా మరి మార్గదర్శకంగా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈరోజు ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆయన యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి మరి ఆ దేవుడు నిండు నిరేళ్ళు పూర్తి ఆయురారోగ్యాలతో మరి ఆయనకి అన్ని విధాలుగా కూడా సహాయంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మరి లోకేష్ గారి పనితీరు గురించి కానీ ప్రజలందరికీ ఈ వేళ అందరికీ కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు చేసే వాళ్ళంతా కూడా వారసత్వ రాజకీయాలను లేకపోతే ఇంకొకటనో విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా చూస్తే ఎవరైనా సరే వారసత్వం కాదు ఇక్కడ ముఖ్యం. ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన కానీ, ఒక దృక్పథం కానీ, ఒక పట్టుదల కానీ ఉన్నవాడు ఎవడైనా సరే రాజకీయాల్లో రాణిస్తారు తప్ప ఏదో పలానా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయినో లేకపోతే ఇంకొకళ్ళ అబ్బాయినో అంటే రాజకీయాల్లో పైకి వచ్చే సమస్య లేదు. నాకు తెలిసి లోకేష్ బాబు గారు పుట్టినప్పటికే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అక్కడ. ఆ విషయం మనందరం కూడా మర్చిపోకూడదు. అటువంటి సందర్భంలో వాళ్ళ యొక్క తండ్రి ఆలోచనలు తగ్గట్టు కానీ వాళ్ళ తాతకు మనవడిగా ఎన్టీ రామారావు గారు మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఆయనకి రాజకీయం ఆలోచన అనేది ఏదో వారసత్వంగా వచ్చిందని చెప్తే ఎవరు అనుకోగల. అలాగే గత 2014-19లో ఆయన ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాలు గల భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు ఆయన పిఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన వాస్తవాన్ని మనం అందరం కూడా మర్చిపోకూడదు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు తండ్రి గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఈయన సాధిస్తున్న విజయాలన్నీ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఒక ఐకాన్ లీడర్ ఇప్పుడే లభించాడని చెప్పి మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా పెంటపాడు మండలం రావిపాడు గ్రామం శివారులో బెండ్లపాలెం కాలనీకు వెంకయ్య ఒయ్యేరు కాలువపై రాకపోకలకు బల్లకట్ట వేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు బెండ్లపాలెం వాసులు గ్రామంలోకి రాకపోకలకు గాను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి వెంకయ్య ఒయ్యేరు కాలువపై బల్లకట్టు ఏర్పాటు చేశారు. గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి బల్లకట్టును పరిశీలించారు. తొందరలోనే అధికారులచే బల్లకట్టును ప్రారంభోత్సవం చేయిస్తానన్నారు. కాగా బెండ్లపాలెం నివాసితులు, విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రావిపాడు గ్రామ జనసేన నాయకులు ములగాల శివ, ద్వారబంధం సురేష్, నీలంశెట్టి శ్రీనివాస్, ఒంగూరి పాండురంగ, మాదాసు శ్రీనివాస్, పోతిరెడ్డి చంద్రశేఖర్, కడియం శివ, ములగాల ఫణి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగ పాఠశాలలో గురువారం మదన్ మోహన్ అగర్వాల్, అనిత అగర్వాల్ పెళ్లి రోజు సందర్భంగా తాడేపుగూడెం డైమండ్ ఫుడ్ కమిటీ ఆధ్వర్యంలో దివ్యాంగ పిల్లలకు స్నాక్స్, విద్యా సామాగ్రి అందించారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పేరుచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో దివ్యాంగ విద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, స్నాక్స్ అందించారు. దివ్యాంగ విద్యార్థి గణేష్ సుభాష్ చంద్రబోస్ వేషధారణతో అలరించాడు. కార్యక్రమంలో డైమండ్స్ సభ్యులు కుందం వెంకటేశ్వరరావు, ఎర్ర నారాయణ స్వామి, భవిత కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, పాఠశాల ఉపాధ్యాయుని కుమారి తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ సభ్యులైనటువంటి మదన్ మోహన్ అగర్వాల్ గారు, ఆయన సతీమణి అనిత గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు పలు సేవా కార్యక్రమంలో భాగంగా
దివ్యాంగుల స్కూల్లో పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్స్, స్నాక్స్ పంచడం జరిగింది. అలాగే ఆయన మరిన్ని పెళ్లి రోజులు జరుపుకోవాలని తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ తరఫున మేమందరం కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మదన్ మోహన్ అగర్వాల్ గారు 33వ వివాహ దినోత్సవం సందర్భంగా బబితా స్కూల్లో పిల్లలకు, వికలాంగ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, స్నాక్స్ అన్ని పంచిపెట్టడం జరిగింది. అనిత అగర్వాల్ గారు ఎలాంటి పెళ్లి రోజులు జరుపుకోవాలని, ఆయనకి నిండు ఆరోగ్యాల గురించి ఎలా జరుపుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక సౌతిరిపేటలోని షిరిడి సాయి సత్సంగ మందిరంలో గురువారం పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. బాబావారి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా 4 హారతలతో ఉదయం షోడశోపచార పూజలతో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అతివైభవంగా జరపబడతాయి. ప్రతి గురువారం కూడా బాబావారి అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే సంవత్సరానికి 4 పండుగలు, శ్రీరామనవమి, దత్త జయంతి, విజయదశమి, అలాగే ఈ 4 పండుగలకు కూడా భోజనాల కార్యక్రమం, పూజా కార్యక్రమాలు, వ్రతాలు జరపబడతాయి. అలాగే ఈరోజు గురువార శుభ సందర్భంగా ఉదయం నుంచి బాబావారి కార్యక్రమం, ఉదయం కాకడ హారతి, అనంతరం బాబావారి షోడశోపచార పూజలు, విఘ్నేశ్వర స్వామివారి, సీతారాముల వారి, లక్ష్మీ అమ్మవారి, ఆంజనేయ స్వామివారి అష్టోత్తర శతనామాలతో, దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమాలు ముగించబడ్డాయి. అనంతరం 10 గంటలకు సౌతిరిపేటలో స్త్రీలచే విష్ణు సహస్రనామ పారాయణం అయింది. అలాగే 12 గంటలకి మధ్యాహ్న హారతి అయింది. ఇప్పుడు 12:30 బాబావారి అన్న సమారాధన కార్యక్రమం మొదలైంది. ప్రతి గురువారం కూడా బాబావారికి అన్న సమారాధన కార్యక్రమం జరపబడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సామాజిక తనిఖీ కార్యక్రమంలో భాగంగా పేరెంట్స్ కమిటీతో గ్రామ సభ నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి రాజారావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సామాజిక తనిఖీ కార్యక్రమానికి వచ్చిన రీసోర్స్ పర్సన్లో యోగానంద్, చంద్రబాబులో పాఠశాలలో అభివృద్ధిపై చర్చ జరిగింది. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ కె ప్రకాష్, వైస్ చైర్మన్ సిహెచ్ ఇందిరా, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ ఫుడ్, అదేవిధంగా వీళ్ళకి స్టడీ పరంగా అన్నీ కూడా వీళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాదు, మన గ్రామాల్లో ఉన్నటువంటి సాధారణ జిల్లా పరిషత్ స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్లో కూడా ఇవి చేస్తున్నారు. ఇవి ఏ క్రమంలో జరుగుతున్నాయి? ఓకే, బూత్ స్థాయిలో ముందుగా మొన్న 21వ తారీఖున మేము ఇదే మంగళవారం రోజు ఇదే స్కూల్ ఉదయం అసెంబ్లీ దగ్గర నుంచి మళ్ళీ ఈవినింగ్ 6:30 వరకు కూడా ఈ స్కూల్లోనే ఉన్నాము. ప్రతి విషయాన్ని మానిటర్ చేస్తాము. అంటే అసెంబ్లీ ఏ విధంగా నడుస్తుంది, పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా పెడుతున్నారు, అది పిల్లలు ఇష్టపడుతున్నారా లేదా, అంటే గవర్నమెంట్ పెట్టమన్నది వీళ్ళు పెడుతున్నారు, అది పిల్లలు ఇష్టపడుతున్నారా లేదా, అదేవిధంగా వీళ్ళకి లంచ్ ఎలా ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఏ విధంగా ఇస్తున్నారు, అంటే మామూలు నీళ్లు తాగేస్తున్నారా, లేదా ఆర్ఓ ప్లాంట్ ఉందా లేదా, అది పనిచేస్తుందా లేదా, ఆ క్రమంలో పిల్లలకి డార్మెటరీస్ ఎలా ఉన్నాయి, ప్రతి విషయం మీద క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ అనేది తయారు చేసాము. అదేవిధంగా ఎట్ ఏ టైం ఈ విషయాన్ని కూడా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్కి భయపడి చెప్పినా చెప్పకపోయినా మేము అన్ని క్లాసులకు వెళ్ళాము, మేము ఎక్కడి నుంచో వచ్చాం కాబట్టి ఆ విషయాలు మాకు చెప్పినా చెప్పకపోయినా ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి. మీరు నెలలో ఒకరోజు వచ్చి ఉండి మీ పిల్లలతో మాట్లాడినా, 4 రోజులు వీళ్ళు ఉన్న వాళ్ళకి చెప్పకపోయినా కానీ మీకు చెప్తారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో గల షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. సాయినాథుడికి హారతులు, పూజలు సాంప్రదాయ రీతిలో చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోగవిలే రామచంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్థానిక డిఎస్ చెరువు వద్ద గల వాణి పబ్లిక్ స్కూల్లో గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు. కేఎస్ కృష్ణ, వాణికృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నేతాజీగా వేషధారణ చేసిన కాకర్ల రేవంత్, శశిధర్లకు బహుమతి ప్రదానం చేశారు.
ముదనూరు పరిధిలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను గురువారం తాడేపుగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.